నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీ ముందుకి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసాను అనమాట. దురంధర్ 2 ద రివెంజ్ మూవీ ఇండియా మొత్తం మీద వరల్డ్ వైడ్ మేనియాతో దూసుకెళ్ళిపోతుందనే చెప్పుకోవాలి. రికార్డ్ కలెక్షన్స్తో అడ్వాన్స్ బుకింగ్లో దూసుకెళ్ళిపోతుంది. మరోపక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఈ ఉగాదికి ఒక పక్క తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తుంటే మరోపక్క ఓవరాల్ ఇండియా వరల్డ్ వైడ్ అయితే దురంధర్ 2 సినిమా ఇండియన్ సినిమా అయితే ఒక లెవెల్లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్లో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేసేదానికి అయితే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. ఇవాల్టి వీడియోలో దురంధర్ 2 ద రివెంజ్ మూవీ అయితే మాత్రం అడ్వాన్స్ బుకింగ్లో నయా రికార్డ్స్ని అయితే వసూలు చేస్తుందనే చెప్పుకోవాలబ్బా. ఓ రేంజ్ అయితే కలెక్షన్స్ వస్తాయి. ఈ సినిమాకి కేవలం దురంధర్ పార్ట్ 1 యొక్క మూవీ భారీ హిట్ పడడం, అలాగే దురంధర్ 2 ట్రైలర్ వల్ల ఎటువంటి ప్రమోషన్స్ మూవీ టీం చేయకపోయినప్పటికీ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కేవలం పార్ట్ 1 ట్రైలర్తోనే అమాంతంగా పెరిగిపోయాయని చెప్పాలి. ఆల్మోస్ట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీస్ అన్నిటిని కూడా వెనక్కి తోసేసింది ఈ సినిమా. దురంధర్ 2, బాహుబలి, పుష్ప, అలాగే రీసెంట్గా జవాను ఇలాంటి పెద్ద హిట్లు పడిన సినిమాలన్నింటినీ కూడా వెనక్కి తోసేసి రికార్డ్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సంపాదించడం అనేది ఇది మామూలు విషయం కాదు. హిందీ బెల్ట్లోనే కానీ ఇండియన్ సినిమాలో కానీ ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. దాదాపు ఇండియాలోనే 68 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరుపుకునిందనమాట ఇప్పటి వరకు. రేపు నైట్కి ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ఇంత కలెక్షన్స్ వసూలు చేయడం అనేది ఇదైతే రికార్డ్ అనే చెప్పుకోవాలి. మరోపక్క నార్త్ అమెరికాలో ఓవరాల్ ఆల్ ఆఫ్ ద వరల్డ్ కలుపుకొని దాదాపు 5.5 మిలియన్, దాదాపు 56 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం దాదాపు 120 కోట్ల రూపాయల వసూళ్ళు అయితే సాధించింది ఇప్పటిదాకా. ఇదైతే నయా రికార్డ్ అనే చెప్పుకోవాలి ఇండియన్ సినిమా హిస్టరీలో. కేవలం ఒక సబ్జెక్ట్ లైను, ఎటువంటి హైప్ లేకుండా రిలీజ్ అయిన దురంధర్ పార్ట్ 1 సినిమా రికార్డు కలెక్షన్స్తో దూసుకెళ్ళి జనాల్లో చాలా పీక్స్లో వెళ్ళిందనమాట ఆ సినిమా అప్డేటు. దురంధర్ 2 పార్ట్ ట్రైలర్ వల్ల సినిమాకి వచ్చిన హైప్ అది మామూలు హైప్ కాదు నిజంగానే. ఈ హైప్ వల్ల కొన్ని సినిమాలు హైప్తో కొట్టేస్తుంటాయి అంటారు కదా. ఏ మాత్రం హిట్ టాక్ దూసుకొచ్చినా కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఈజీగా కలెక్షన్స్ అయితే వసూలు చేసేదానికి స్కోప్ ఎక్కువగా ఉంది. పార్ట్ 2 మీద క్రేజ్ అయితే మామూలుగా లేదబ్బా. ఇది ఇండియన్ హిస్టరీలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసేదానికి సాధ్యపడింది అనమాట. ఈ సినిమా దాదాపు డే 1 చూసుకుంటే కనుక 200 కోట్ల పైచిలకు నెట్ కలెక్షన్స్ వసూలు చేసేదానికైతే స్కోప్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే సినిమా మీద ఉన్న బడ్జెట్ అటువంటిది. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా కూడా దాదాపు 200 నుంచి 230 కోట్ల మధ్యలో షేర్ అయితే వసూలు చేసేదానికి స్కోప్ అయితే ఉంది. ఈ సినిమా మీద ఉన్న బడ్జెట్ వల్ల సినిమా క్యాష్ చేసుకోగలుగుతుంది. ఇది దురంధర్ 2 పార్ట్ గురించి అనమాట, ద రివెంజ్. ఇకపోతే మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి అయితే మాట్లాడుకుందాము. ఇప్పటి వరకు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర బెల్ట్లో 6 కోట్ల రూపాయలు, తెలంగాణలో నైజాంలో 2,10,00,000 రూపాయలు, కర్ణాటకలో 3,55,00,000 రూపాయలు, నార్త్ అమెరికాలో అయితే ఓవర్సీస్లో అంత ఆశించిన ఫలితాలు అయితే లేవు. 250K మాత్రమే వచ్చింది ఇప్పటిదాకా. చూడాలి. కేవలం సినిమా ఓన్లీ పాజిటివ్ టాక్ మీదే ఆధారపడి ఉంది సినిమా కలెక్షన్స్ అన్నీ కూడా. ఈ సినిమాకి ఒక శుభ పరిణామం ఏంట్రా అంటే సినిమా మీద ఎటువంటి ఎక్కువ ప్రైజులు పెట్టి అయితే అమ్మట్లేదు. టికెట్స్ రేట్ అయితే మాత్రం నార్మల్ ప్రైజు. ఓన్లీ మార్నింగ్ 4 AM షోస్కి, బెనిఫిట్ షోస్కి మాత్రమే 500 రూపీస్ పర్మిషన్స్ వచ్చాయి. తర్వాత నుంచి కూడా సినిమా నార్మల్ రేట్లకి అయితే ప్రైజెస్ అయితే అప్డేట్ చేస్తున్నారు బుక్ మై షోలో కూడా. ఓన్లీ కేవలం పాజిటివ్ టాక్ మీద ఈ సినిమా అయితే ఆధారపడి ఉంది. కానీ ప్రీవియస్ ఓజీ సినిమాతో పోలిస్తే కనుక పవర్ స్టార్ యొక్క స్టామినాకి ఆ రేంజ్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్లో అయితే రావట్లేదనే చెప్పుకోవాలి. చూద్దాం, ఇంకా రేపు ఉంది కాబట్టి సినిమా ఇంకా ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్ సాధిస్తుందో అయితే చూడాలి. ఈ సినిమాలో రీసెంట్గా వచ్చిన ఇదేంద్రంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి మూవీ టీంకి మధ్య ఒక చిన్న గ్యాప్ రావడము, దానివల్ల తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం అనేది జరిగింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం
ఓజీ సినిమా కేవలం తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పుకోవాలి. రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడంలో, పీక్స్కి హైప్ చేరడంలో ఓన్లీ తమన్ ఒక ప్రముఖ పాత్ర అయితే పోషించారని చెప్పుకోవాలి. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. సినిమా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందని. సో ఇది కూడా భారీ హిట్ పడితే కనుక తమన్ మరొక తన ఖాతాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నెక్స్ట్ లెవెల్లో పీక్ చేయడంలో తను మరొక హిట్ని సొంతం చేసుకోవాలని చూసుకోవాలి. సో ఇది ఓవరాల్గా అయితే పరిస్థితి అనమాట. రేపు నైట్కి అయితే దురంధర్ 2 ప్రీమియర్స్ పడిపోతున్నాయి. 19th మార్నింగ్ ఎర్లీ షోస్కి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పడుతుంది కాబట్టి ఇలాంటి మరిన్ని న్యూ టాక్స్తో దూసుకెళ్ళి పాజిటివ్ అప్డేట్ రావాలని కోరుకుంటూ, మన ఇండియన్ సినిమా ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుంటూ, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కొత్తగా మన వీడియోస్ న్యూ అప్డేట్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంతవరకు సెలవు, మీ చంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.